షెడ్యూల్ ఫర్ ఈవెంట్స్ ఆఫ్ జోసా 2025. సో June 3, 2025 ఈవినింగ్ 5కి మనకి జోసా రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది. చాయిస్ ఫిల్లింగ్ చేసుకోవచ్చు. సో దీంట్లో పేమెంట్ యాక్సెప్టెన్సీ ఫీజు కూడా ఈరోజే స్టార్ట్ అవుతుంది అన్నట్టు. ఇది ఎక్కడ వరకు ఉంటుంది? సో మనకి మండే అంటే 8th వరకు ఉంటుంది. June 3 నుంచి 8th వరకు, June 8th వరకు అంటే సండే వరకు ఇది ఉంటుంది. మండే June 9th డిస్ప్లే ఆన్ ది మాక్ సీట్ అలాట్మెంట్ 1 అంటే మాక్ సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. సో మీరు చాయిస్ ఫిల్లింగ్ చేసుకున్నారు కదా, చాయిస్ ఫిల్లింగు 8th వరకు చేసుకున్న చాయిస్ ఫిల్లింగ్లో మీకు మాక్ సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. ఇక నెక్స్ట్ ఆ తర్వాత మీరు ఆ సీట్ అలాట్మెంట్లో ఒకవేళ వచ్చిందనుకోండి, ఒకవేళ రాలేదనుకోండి, దాన్ని అడ్జస్ట్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు, చాయిస్ను మార్చుకోవచ్చు. నెక్స్ట్ June 11 వెన్స్డే 12:30 లోపల మాక్ సీట్ అలాట్మెంట్ 2 అనేది వస్తుంది. మీరు ఇంతకుముందు అంటే 11th కాబట్టి 10th వరకు ఇవి చాయిస్ ఫిల్లింగ్స్ని ఒకసారి రీషెడ్యూల్ చేసుకున్న దాన్ని బట్టి ఉంటుందన్నట్టు. ఇక అంటే ఆ రోజు June 11th మీ చాయిస్ లాక్స్ అయిపోతాయి. క్యాండిడేట్స్ కెన్ లాక్ దేర్ చాయిసెస్. సో మీ చాయిస్ ఇక మళ్ళీ మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే June 3 నుంచి June 11th వరకు చాయిస్ని మార్చుకునే అవకాశం ఉంటుంది, తర్వాత ఉండదు. ఇక June 12th క్యాండిడేట్స్ రిజిస్ట్రేషన్ అండ్ చాయిస్ ఫిల్లింగ్ అకాడమిక్ ప్రోగ్రామ్ అండర్ జోసా 2025 ఎండ్స్. సో ఎండ్ అయిపోతుంది. సో ఫీ పేమెంట్ PAP పార్షియల్ పేమెంట్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎండ్ అవుతుంది అన్నట్టు. సో ఫీ పేమెంట్ జోసా సీట్ యాక్సెప్టెన్సీ ఫీజు డేట్ కూడా అయిపోతుంది. సో ఈ ఫీజు ఎంతెంత కట్టాలనేది మీకు ఇంతకుముందు కూడా చెప్పాం. దాన్ని బట్టి SC ST వాళ్ళకి 17,500 కట్టవలసి ఉంటుంది. సో ఇక June 13th సో రీక్యాన్సిలేషన్ ఫర్ డేటా వెరిఫికేషన్ అండ్ వ్యాలిడేషన్ బై ద జోసా. సో అంటే క్యాన్సిల్ చేసుకోవచ్చు, వెరిఫికేషన్ చేసుకోవచ్చు. ఒకరోజు అవకాశం ఇచ్చారు. June 14th మాక్ సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత June 14th 10ంటికి సీట్ అలాకేషన్ రౌండ్ 1, June 14th గుర్తుపెట్టుకోండి, రౌండ్ 1 సీట్ అలాకేషన్ జరుగుతుంది. ఇక 14th దగ్గర నుంచి 18th వరకు సో ఆన్లైన్ రిపోర్టింగ్ చేయాలి, ఫీ పేమెంట్ చేయాలి, డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసుకోవాలి, రెస్పాన్స్ షీట్ని తీసుకోవాలి. సో ఈ క్వైరీస్ ఏమన్నా అరైజ్ అయితే ఆ క్వైరీస్కి రెస్పాండ్ ఇవ్వాలి. క్వైరీస్ అంటే మీకు సర్టిఫికెట్స్ అప్లోడ్లో ఏదన్నా ఆ సర్టిఫికెట్ బ్లర్ ఉన్నా లేకపోతే ఇంకేదన్నా సర్టిఫికెట్ రిక్వైర్డ్ ఉన్నా క్వైరీస్ వస్తుంటాయి. అవి చూసుకొని దాన్ని క్లియర్ చేసుకోవాలి. ఇది 14th రౌండ్ 1 వస్తే 18th వరకు ఛాన్స్ ఉంటుంది. ఇక 18th ఈవినింగ్ 5 వరకు పేమెంట్ సో SAP సో ఇది చేసుకోవాలి. SAF ఇది ఫైనల్ అన్నట్టు. సో SC STలకి 20,000 ఉంటుంది, అదర్ వాళ్ళకి 35,000 ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ June 19th resolution of fee payment issues candidates which have mode payment accepts before the payment decline. ఒకవేళ పేమెంట్ ఎవరైనా డిక్లైన్ అయితే June 19th కూడా అవకాశం ఉంటుంది. June 20 ఇక లాస్ట్ రెస్పాండ్ అన్నట్టుగా June 20 వరకు రౌండ్ 1 ఇది 14th స్టార్ట్ అయ్యి 20 ఇక్కడ మనకి ఇక్కడ వరకు June 20 వరకు ఉంటుంది. ఇక నెక్స్ట్ June 21 సో రౌండ్ 2 స్టార్ట్ అవుతుంది ఈవినింగ్ 5కి. 21 స్టార్ట్ అయ్యి 21 నుంచి 25 వరకు
సో ఆన్లైన్ రిపోర్టింగ్ సేమ్ పేమెంటు, డాక్యుమెంట్ అప్లోడు, రెస్పాన్స్ షీటు. రౌండ్ 1లో వచ్చిన వాళ్ళకి మళ్ళీ ఇవన్నీ అవసరం లేదు, చెక్ చేసుకుంటూ పోతుంది. మీకు ముందు ఆప్షన్స్ చాయిసెస్ ఉన్నాయి కదా, చెక్ చేసుకుంటూ పోతుంది. ఒకసారి పేమెంట్ చేసిన తర్వాత మళ్ళీ పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు, డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసిన తర్వాత అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. కొత్తగా రౌండ్ 2లో అలాట్ అయిన వాళ్ళకి ఈ రూల్స్ అన్నట్టు. అలా మనకి ఇక లాస్ట్ డేట్ పేమెంట్ మనకి జూన్ 25 ఉంటుంది. ఆ జూన్ 25, జూన్ 26 అట్లా జూన్ 27 వరకు మీకు ఇది ఉంటుంది. ఈ జూన్ 27 లాస్ట్ డేట్ అన్నట్టు ఇక రౌండ్ 2కి. ఇక రౌండ్ 3 స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు జూన్ 28న రౌండ్ 3 స్టార్ట్ అవుతుంది. రౌండ్ 3 సేమ్, రౌండ్ 3లో అలాట్ అయిన వాళ్ళు మాత్రమే. రౌండ్ 1, రౌండ్ 2లో అలాట్ అయిన వాళ్ళకి మళ్ళీ కొత్తగా ఏం అవసరం లేదు, చూసుకుంటూ పోవటమే అది. సో డాక్యుమెంట్ అప్లోడ్ చేసుకోవాలి, రెస్పాన్స్ షీట్ తీసుకోవాలి, సో విల్లింగ్ సర్టిఫికేట్, చాయిస్, ఆన్లైన్ పేమెంట్ చేసుకోవాలి. ఇవన్నీ ఎప్పటి వరకు? జూలై 3 వరకు. జూలై 3 వరకు మీరు చేసుకోవాల్సి ఉంటుంది. జూలై 4న రౌండ్ 4 స్టార్ట్ అవుతుంది. ఇక రౌండ్ 4లో సేమ్, అప్పుడు అలాట్ అయిన వాళ్ళకి ఆన్లైన్ రిపోర్టింగ్ పేమెంట్ చేయాలి, డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలి, రెస్పాన్స్ షీటు. ఇవన్నీ జూలై 4 నుంచి జూలై 9 వరకు. ఈ క్వైరీస్ ఏమైనా ఉంటే విత్డ్రాల్ క్వైరీస్ ఇవన్నీ చేసుకోవాలి. మాకు సీట్ వద్దనుకుంటే విత్డ్రాల్ కూడా చేసుకోవచ్చు. జూలై 10న రౌండ్ 5 స్టార్ట్ అవుతుంది. అది జూలై 15 వరకు ఉంటుంది. సో 10 to 15 వరకు ఉంటుంది. అట్లనే జూలై 16న రౌండ్ 6 స్టార్ట్ అవుతుంది. దిస్ ఈజ్ ఫైనల్ రౌండ్ ఫర్ సీట్ అలొకేషన్ ఫర్ ఐఐటీస్. సో ఇక ఐఐటీసీకి ఇంతకన్నా రౌండ్స్ ఉండవు. అది జూలై 16న స్టార్ట్ అయ్యి 22nd వరకు ఫైనల్ రౌండ్ ఉంటుంది. దీంతో ఐఐటి ఒకవేళ సీట్ అలాట్మెంట్ కాకపోతే మీకు రానట్టే. సో ఇది ఫైనల్గా ఇంతవరకు ఉంటుంది.